Ashirwad Superior MP Aata presents How Well Do You Know Each Other? నేను అడగబోయే క్వశ్చన్స్ కి మేము తయారు చేసిన ఆశీర్వాద్ ఆటా స్వీట్ ని తినాలి విత్ ఈట్ ఆన్సర్. ఓకే అంకుల్, మీకు ఈచ్ ఆన్సర్ తినాలంటే ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి తిని మళ్ళీ చెప్పాలా అట్లాగా, లేకపోతే అంతా తిన్న తర్వాత చెప్పేయచ్చా? మీకు ఎలా కావాలంటే అలా తినడం ముఖ్యం. కరెక్ట్ గా చెప్పండి, బాగా తినండి. ఓకే, అలీ గారు అండ్ మీరు కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ ఉంది, ఎన్నో సినిమాలు ఏం చూడలేదు, ఒకే సినిమా చూసాం, మనీ. అవునా? నేనే తీసుకెళ్ళా. రాజమండ్రిలో ఇద్దరు షూటింగ్కి వెళ్ళినప్పుడు మనీ సినిమా రిలీజ్ అయింది. మనీ సినిమా రిలీజ్ అయితే అప్పుడు నాకు మనీ సినిమాలో బ్రహ్మానందం అని అంటున్నారు, పెద్ద పేరు వచ్చిందని అందరు. నేను జనరల్గా సినిమాలు ఎక్కువ చూడను. నేను మీ సినిమాలు కూడా చూడరా? ఎవరి సినిమాలు చూడను. ఎందుకంటే ఏంటో మా నాన్న చిన్నప్పుడు సినిమాలు చూస్తే కొట్టేవాడు. అదేదో తెలిసేది, ఎందుకు కొట్టేవాడు, సినిమాకి వెళ్ళేవా అది. అప్పటి నుంచి ఒక చిన్న భయం ఏర్పడింది చిన్నతనంలో, 5-6 years అప్పుడు. అది రీజన్ అది అవునో కాదో తెలియదు కానీ, బట్ ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్. సో వీడేం చేశాడంటే, అన్న మనీ సినిమా రిలీజ్ అయింది, చాలా బాగుంది సినిమా, నీకు మంచి పేరు వచ్చిందన్న, మనం చూద్దాం మన ఇద్దరం. ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలిరా, షూటింగ్ అయిపోద్ది, బహుశా 4-5 కల్లా అయిపోద్ది, మనం వెళ్ళిపోదాం అన్న. ఫస్ట్ సినిమా నేను ఆలీ రాజమండ్రిలో కలిసి చూసిన సినిమా మనీ. మీకు థియేటర్ లో ఆ రెస్పాన్స్ ఎలా అనిపించింది అంకుల్? హీరో అంటే ఒక పెద్ద స్టార్ స్క్రీన్ మీద కనబడితే అవును, ఎలా ఉంటుందో రెస్పాన్స్, అంటే హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది. అవును, అలాగా ఆటోలో నేను వచ్చి దిగి వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి వెళ్ళిపోయే ఒక దాదా, అవును, ఖాన్ దాదా పేరు. అక్కడ ఆటో స్టార్ట్ అయింది, థియేటర్ క్లాప్స్, పెద్ద రీసౌండ్. అది వచ్చి ఆగిన తర్వాత నేను ఒక నక్కల్ డస్ట్ తీసి ఇలా పెట్టుకున్నాను. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 1, 2, 3, 4 seconds పిన్ టాప్ సైలెన్స్ థియేటర్. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను, మళ్ళీ స్టార్ట్ చప్పట్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని అక్కడ షాప్ వాడిని ఇలా పట్టుకుని, కాల్తో గేమ్స్ ఆడుతున్నావా, శాంతి లేచిపోతుంది. ఆ డైలాగ్ వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ అగైన్ మళ్ళీ. ఫెల్ట్ వైల్ హార్ట్ ఈస్ ఫుల్ మౌత్ బికమ్స్ డంబుడ్ అని అదే మాట రాలేదు నాకు. అంత ఓహో, అదేంటో నేను ఇంత గొప్పనా, లేకపోతే నన్ను చూసి ఇంత నవ్వుతున్నారా, నేనంటే ఇంత గొప్పగా యాక్ట్ చేస్తున్నాను, ఆ ఫీలింగ్ కూడా నాకేం తెలియలేదు. బట్ మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. Wow, what a story. Thank you for sharing that. Thank you. Ali garu, బ్రహ్మానందం గారు వర్క్ చేసిన కాలేజ్ పేరు ఏంటి? బాబోయ్, ఏదైనా చెప్తాడేమో ఇంకో పేరు. డిఎన్ఆర్ కాలేజ్ అనుకుంటాను. వర్క్ చేసిందంటే చదువుకుంది డిఎన్ఆర్ కాలేజ్. ఓ, చదువుకున్న కాలేజీగా మీరు అడిగింది? లేదండి, లెక్చరర్ గా వర్క్ చేసిన కాలేజ్ ఏంటి అని. అది నాకు తెలియదు. లెక్చరర్ గా చేశాను తెలుసు తప్ప కాలేజ్ పేరు అయితే నాకు తెలియదు. డిఎన్ఆర్ కాలేజ్ మటుకు ఎలా గుర్తుంది? చదువుకున్న కాలేజ్. ఎందుకంటే చాలా మంది ఈయన క్లాస్మేట్లు స్టూడెంట్లు కూడా చెప్తుంటారు. సో అట్టగా ఎవరో చెప్పడం కాదు సార్, నేనే చెప్తున్నాగా. డిఎన్ఆర్ కాలేజీలో నేను చదువుకున్నానండి. SVSS ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అత్తిలిలో పనిచేశాను. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అత్తిలి. అది నువ్వు చెప్పు, ఆయన చెప్పింది. అందువల్ల డిఎన్ఆర్ కాలేజ్ అనేసాడు. నెక్స్ట్ క్వశ్చన్. మంది కూడా తేడా వచ్చేసింది. అలీగఢ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంకుల్? అలీగఢ్ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పాను కదా. అదే అదే ఏం చెప్పాను నువ్వు నాకు? అదే డేటు ఏం చెప్పావు? 1968 అని చెప్పాను. అదే 1968. అలీగఢ్ డేట్ ఆఫ్ బర్త్ ఆ మాత్రం తెలీదా? అలీ గారు, బ్రహ్మానందం గారి మ్యారేజ్ యానివర్సరీ డేట్ ఏంటి? చెప్పు. నీకు అరే నువ్వు ఎన్నిసార్లు చెప్తావు నాకు నా మ్యారేజ్ నేను వస్తా, విష్ చేస్తా. 1977 నేను చెప్పాను. దొంగలు మీరిద్దరు. కాదు వాడు చెప్తాడు. నువ్వు ఎందుకు చెప్పడం? నేను చెప్పలేను ఆ మాత్రం. నువ్వు కూడా చెప్పాలి. అది చెప్పాలి. 1977 December 14. మీరిద్దరు ఇలా భలే మేనేజ్ చేసుకుంటున్నారు ఒక్కరొకరిని. సో క్యూట్. ఆలీ గారికి వచ్చిన ఫస్ట్ నంది అవార్డ్ ఏ సినిమాకి? చెప్పు. నువ్వు చిన్నోడురా,
ఆ సినిమాకి వచ్చింది భారతీరాజా గారి డైరెక్షన్. అవును. ఆ మాత్రం ఇందాక తెలీదా? చెప్పాను కదా. ఆ. 81లో వచ్చింది. ఏంటది ఆ సినిమా పేరు ఏంటన్నావు? సీతాకోచిలక. ఆ మాత్రం తెలియ నువ్వు అరే నేను వీడు గుర్తుంటదా క్యాచ్ చేసా. అది. కరెక్ట్ గా సీతాకోచిలక అని చెప్పా. కానీ భలే ఇంకోటి చెప్తే గుర్తుందన్న. ఫైట్ మ్యాన్ కొట్టున్నా. భలే గుర్తుందన్న నీకు. ఆ, 1981లో నాకు అవార్డు వచ్చింది. అవును 1981లో నంది అవార్డు. ఇప్పుడు వచ్చిన నంది అవార్డులో వచ్చిన అప్పుడు నంది బ్యాచ్ కాదు. అంతా పుడింగిలా ఫీల్ అవుతారు. వాడు ఇంతప్పుడే కొట్టాడు నంది. బ్రహ్మానందం గారికి పద్మశ్రీ వచ్చిన ఇయర్ ఏంటి? 1999 అని చెప్పాలా నువ్వు? 2009. అదే 2009 అని చెప్పాలా? అదే ఆలీ గారు వైఫ్ అండ్ పిల్లల పేరేంటి? అలీ గారి వైఫ్ పేరు జుబేదా, పిల్లల పేరు ఫాతిమా, ఇంకో దాని పేరు నువ్వు చెప్పు. అబ్దుల్ కొడుకు పేరు తెలుసు, వాడు మా గురువు గారు, అందువల్ల ఆడి గురించి కాదు. నెక్స్ట్ జువేరియా. అరే నువ్వు నాకేం చెప్పావురా? వీడు నాకు చెప్పిన పేరు ఒకటి, ఈ పేరు ఒకటి, జుబేరియా అని చెప్పాడు నాకు. నువ్వేం చెప్తున్నావు అప్పుడు? జుబేరియా అయితే నువ్వు చెప్పింది అన్న. నెక్స్ట్ నేను అడుగుతున్నట్లేదు, మీరు నన్ను అడుగుతున్నట్టుంది. అలీ గారు, బ్రహ్మానందం గారికి మొత్తం ఎన్ని నంది అవార్డ్స్ ఉన్నాయి? 2006. వావ్. 6 అవార్డులు. ఏమేమి సినిమాలకు వచ్చాయి అంకుల్? తెలీదు, పేర్లు తెలియదు కానీ నేను చెప్పను. 6 అయితే వచ్చింది నాకు తెలుసు. దట్స్ ట్రూ, 6. వావ్. ఆలీ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? వాడు మనిషిని తప్ప అన్నీ తింటాడు. ఎందుకంటే వాడు ఒక మనిషి కాబట్టి తోటి మనిషిని తినకూడదని మానేస్తాడు. కానీ వాడు నేను కలిసి ఆల్మోస్ట్ ఐఎమ్ సారీ బికాస్ ఆఫ్ అతనితో నాకున్న, అలీ గారితో నాకున్న ఇంటిమసీ తోటి నేను వాడు అంటున్నాను ఏమనుకో. మేమిద్దరం కలిసి ఇస్ లైక్ మై సన్, యు నో. ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ వరల్డ్ అంతా తిరిగి, కాబట్టి ఇద్దరు ఒకటే ఎప్పుడు ఎక్కడికి అక్కడ ఉంటాం. మహానుభావుడు పాపం. అయ్యో ఊరుకో నేను నిజమే అనుకుంటున్నావు ఏంటి? చూసావా ఎంత నమ్మించాను? నటనలో అంత నమ్మిస్తాను నేను. అది ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్తా, ఇక్కడ ఇండియాలో అరే నా పాస్పోర్ట్ రా అంతే. అంటే రిటర్న్ లో నేను మళ్ళీ వచ్చేటప్పుడు అన్న ఇంటికి వెళ్తున్నాను కదా, ఇగో నీ పాస్పోర్ట్. అంత నమ్మకం నా మీద. మలేషియా వెళ్ళాం అనుకో, అక్కడ బయట నుంచి షూటింగ్ నుంచి వచ్చేటప్పుడే కారు మధ్యలో ఆపి 2 పిట్టలు ఇంకోటి ఏదో తీసుకొని వచ్చేవాడు. అక్కడ తింటాం. అది కాకుండా వేరే ఇంకేదన్నా ఏ ప్రదేశం అన్న నీకు తెలియదు, ఇది చాలా బాగుంటుంది, నువ్వు అది తీసి ఇందులో ఇలా ముంచుకుని ఇక్కడ తిన్నావంటే ఇట్లా చెప్పేవాడు. నేను నమ్మేసేవాడిని శుభ్రంగా. అలాగా వింతది ఏదైనా పెట్టి మీరు ఏంట్రా ఇది అన్న ఫుడ్ ఏమైనా ఉందా? అది లేదు, ఎందుకంటే ఆడు తినేదే నాకు పెడుతున్నాడు కదా, సింపుల్ లాజిక్. సేమ్ క్వశ్చన్ మీకు, బ్రహ్మానందం గారికి నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆయనకి నచ్చింది వంకాయ కారం, గుంటూరు గోంగూర. నీకు తెలుసు కదా వంకాయ కారం. ఊరుకో అయిపోతావు వంకాయ కారం గురించి. ఊరుకో, నువ్వు ఇట్లాంటివి చెప్పకరా. చూడు పాప, వేడి అన్నంలో అలా నెయ్యి పోసి దాంట్లో అంకుల్ కలిపి ముద్దలు పెడితే ఉంటుంది. నాకు గూస్ బంప్స్ వచ్చేసి ఒక పక్కన నాకు ఇన్ని పోర్స్ ఉన్నాయా? అడుగుతున్నాను లక్ష్మి, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు, నేను మిమ్మల్ని అడుగుతున్నావు. అలాగే ఉంది. మీరు చెప్పినప్పుడల్లా నాకు ఎక్సైట్మెంట్ ఉంది. ఈ సెగ్మెంట్ అద్భుతంగా చెప్పారు. సో మేము తయారు చేసిన ఆశీర్వాద్ ఆటా స్వీట్ ని తినాలి. సూపర్ కదా, అద్భుతం. ఆశీర్వాద్ సుపీరియర్ ఎంపీ ఆటా ప్రెజెంట్ సెగ్మెంట్ హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్ అయిపోయింది. సో వాళ్ళ తరఫు నుంచి మీ ఇద్దరికి ఒక గిఫ్ట్ హ్యాంపర్. Ashirwad is, ayo kuchon uncle, kuchon uncle, is very happy to have you here at Chef Mantra. ఆహా, తెలుగు వారి కొత్త అలవాటు. డౌన్లోడ్ ఆహా నౌ.